హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎన్నికల సంఘము అనేటువంటి టాపిక్లో భాగంగా క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. దీనికన్నా ముందు మనం పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి కనీసం 3 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ అయి ఉండాలన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొంది ఉండాలి అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో లోక్సభలో మొత్తం స్థానాలలో 2% సీట్లు అనగా 11 స్థానాలు 3 రాష్ట్రాలలో గెలుపొంది ఉండాలి అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1లో కనీసం 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీ అయితే దానికి జాతీయ పార్టీ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్లోనే రాంగ్ ఉందండి. సో ఈ కనీసం 3 రాష్ట్రాల్లో కాదు, కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందినట్లయితే ఆ పార్టీకి మనకు నేషనల్ పార్టీగా గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొంది ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. మనకు 1/6 వంతు ఓట్లను పొంది ఉన్నటువంటి పార్టీ అయి ఉండాలి. ఇది కూడా మనకు కనీసం 3 రాష్ట్రాల్లో ఉండాలి. కనీసం 3 రాష్ట్రాల్లో 1/6 వంతు ఓట్లు పొంది ఉండాల్సి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. లోక్సభలో మొత్తం స్థానాల్లో 2% సీట్లు లేదా 11 స్థానాలను 3 రాష్ట్రాల్లో పొంది ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మొత్తం 2% సీట్లు అనగా 11 స్థానాలను మినిమం 3 రాష్ట్రాలలో పొందాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఉండాల్సిన కండిషన్స్ ఏంటంటే, సో ఇందులో ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు పైన పొంది ఉండాలి, లేదా లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లినటువంటి ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొంది ఉండాలి, అది కనీసం 3 రాష్ట్రాల్లో అయి ఉండాలి, లేదా లోక్సభలో మొత్తం స్థానాల్లో 2% సీట్లు లేదా 11 స్థానాలను 3 రాష్ట్రాల్లో గెలుపొంది ఉండాలి. సో ఇది దీంతో పాటుగా కనీసం 4 రాష్ట్రాలలో 25% లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఉండాలి. దాని ద్వారా 20% స్థానాలు గెలుపొంది ఉండాలి. 25% మనం పోటీ చేసి 20% స్థానాలను గెలుపొందిన పార్టీ అయి ఉండాలి. సో ఇట్లా వచ్చినటువంటి పార్టీని మనకు నేషనల్ పార్టీ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. సో మనకు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు 6 అండి. జాతీయ పార్టీలు ప్రస్తుతం 6 ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే, సో మనకు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మనకు జాతీయ పార్టీ హోదా ఉంది. నెక్స్ట్ వచ్చి భారతీయ జనతా పార్టీకి మనకు జాతీయ పార్టీ హోదా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫ్ మార్కిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ యాప్ పార్టీ. సో ఈ 6 పార్టీలకు మనకు భారతదేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 కండిషన్స్ నేను చెప్పినటువంటి మరొక కండిషన్, ఏ కండిషన్ ఫిల్ చేసినప్పటికీ ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా అనేటువంటిది లభించడం జరుగుతుంది. సో అట్లా భారతదేశంలో ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు ఉన్నాయండి. సో వాటికి సంబంధించి ఎవరు స్థాపకులుగా ఉన్నారో దానికి సంబంధించినటువంటిది నేను సపరేట్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. జాతీయ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి అన్నాడు. బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీ, 2 వచ్చేసి ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ, 3 వచ్చేసి సిపిఐఎం ఇచ్చాడు, 4 వచ్చేసి మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చాడు. స్థాపించినటువంటి వ్యక్తులు కాన్సీరామ్ అన్నాడు, బి వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య, సి వచ్చేసి పిఏ సంగ్మా, డి వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు అండి. సో దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే, సో బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి మనకు కాన్షీరామ్ అండి. సో దీనికి సంబంధించి 1 అనేటువంటిది ఏ అవుతుంది. సో ఇది మనకు 1985 సంవత్సరంలో ఈ యొక్క కాన్షీరామ్ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. దీని యొక్క గుర్తు వచ్చేసి ఏనుగు గుర్తు అండి. ఏనుగు అనేటువంటి దీని యొక్క గుర్తుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ. సో నేషనల్ పీపుల్స్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి మనకి ఏంటంటే పిఏ సంగ్మా అండి. సో దీనికి సంబంధించి మనకు 2 అనేది సి అవుతుంది. సో ఇది మనకు పార్టీ ఎప్పుడు స్థాపించారో చూసుకున్నట్లయితే మనకు 2013లో స్థాపించారండి. 2013లో స్థాపించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి గుర్తు అనేటువంటి మనం చూసుకున్నట్లయితే పుస్తకం అనేటువంటి దీనికి సంబంధించినటువంటి గుర్తుగా ఉంది, చూసుకోండి. అదేవిధంగా నేషనల్ సిపిఐఎం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అనేటువంటి పార్టీ మనకు పుచ్చలపల్లి సుందరయ్యతో ఇతనితో పాటుగా మనకు జ్యోతి బసు అదేవిధంగా నమ్రూద్ పాల్ వీళ్ళు స్థాపించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు గుర్తు వచ్చేసి కత్తి, కొడవలి, నక్షత్రం అనేటువంటి దీనికి సంబంధించినటువంటి గుర్తుగా ఉంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ యాప్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, దీనికి సంబంధించినటువంటి స్థాపకుడు వచ్చేసి మనకు అరవింద్ కేజ్రీవాల్. సో ఇది మనకు 2012లో స్థాపించడం జరిగింది. సో దీని యొక్క గుర్తు వచ్చేసి మనకు చీపురు గుర్తు అండి. సో దీని ప్రకారం మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే 1A 2C 3B 4D కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో పాటుగా మిగిలినటువంటి 2 నేషనల్ పార్టీస్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది 1885లో ఏర్పడింది. 1885లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఏవో హ్యూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గుర్తు వచ్చేసి చేయి గుర్తు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బీజేపీ, భారతీయ జనతా పార్టీ వచ్చేసి మనకు 1980లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మనకు అప్పుడు ఎవరు ఏర్పాటు చేశారంటే ఎల్కే అద్వానీ, వాజ్పేయిలు సంయుక్తంగా ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరి యొక్క గుర్తు వచ్చేసి కమలం గుర్తు. సో ఇవన్నీ కూడా నేషనల్ పార్టీస్, వాటి యొక్క స్థాపకులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏ ఇయర్లో అది ఫామ్ అయింది అనేటువంటి కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందుటకు కావాల్సినటువంటి అర్హతలను గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి కనీసం 3% ఓట్లను 3% ఓట్లను మరియు 3 సీట్లను గెలుపొందాలని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో 25% విధానసభ స్థానాలకు పోటీ చేసి 20% ఓట్లు పొందాలని చెప్పేసి ఇచ్చాడు. మూడో స్టేట్మెంట్లో శాసనసభకు పోలే చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందాలని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి 1 3 సరైనవి, డి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి కండిషన్స్, ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ పార్టీలకు సంబంధించి చూడడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో మనం ప్రాంతీయ పార్టీల యొక్క గుర్తింపు కావాల్సినటువంటి అర్హతలు చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనీసం 3% ఓట్లను మరియు 3 సీట్లను గెలుపొందాలని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు 25% విధానసభ స్థానాలకు పోటీ చేసి 20% ఓట్లు పొందాలని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ కండిషన్ మనకు రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే 20%, సో 20% విధానసభ స్థానాలకు పోటీ చేయాలి, 25% ఓట్లు అనేటువంటిది పొందాల్సి ఉంటుందండి. సో ఈ కండిషన్ అనేటువంటిది మనకు రాంగ్గా ఇచ్చాడు. అదేవిధంగా శాసనసభకు పోలే చెల్లిన ఓట్లలో 1/6 వంతు అనేటువంటి ఓట్లు పొంది ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ కండిషన్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఏముంటుందంటే 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసి 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసి ఒక స్థానమైనా గెలవాలని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో 4 కండిషన్స్లో ఏ కండిషన్ మనకు ఫీల్ అయినప్పటికీ ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటి లభించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అంటే 2023 మనకు May 15న మనకు ఇచ్చినటువంటి పార్టీస్ ప్రకారం ప్రాంతీయ పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీలు వచ్చేసి 57 ఉన్నాయండి. 57 ప్రాంతీయ పార్టీలు మనకు 2023 May 15 వరకు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం మనకు లాస్ట్ అప్డేట్ అనేటువంటి అప్పుడు రావడం జరిగిందండి. దాని ప్రకారం 57 ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఉండడం జరిగింది. సో మనకు ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఫస్ట్ పొందినటువంటి పార్టీ ఏంటంటే మనకు డిఎంకే పార్టీ అండి. తమిళనాడుకు చెందినటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం అనేటువంటి పార్టీకి తొలిసారిగా ప్రాంతీయ పార్టీ గుర్తింపు రావడం జరిగింది. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కరుణానిధి అండి. కరుణానిధి దీనికి సంబంధించి స్థాపించడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో మనకు 1 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కండిషన్స్ మరోసారి చూసుకోండి. కనీసం 3% ఓట్లను లేదా మరియు 3 సీట్లను గెలుపొంది ఉండాలని చెప్పేసి ఉంటుంది. 20% విధానసభ స్థానాలకు పోటీ చేసి 25% ఓట్లు పొందాలని చెప్పేసి ఉంటుంది. శాసనసభకు పోలే చెల్లినటువంటి ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో ఒక లోక్సభ స్థానమైనా గెలుపొందాలని చెప్పేసి ఈ 4 కండిషన్స్లో ఏదో ఒకటి మనం ఫిల్ చేసినప్పటికీ ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా అనేటువంటి రావడం జరుగుతుంది. సో మనకు ప్రస్తుతం 57 ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయండి. సో ఇవన్నీ చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. ప్రాంతీయ పార్టీ గుర్తు అన్నాడు. 1 వచ్చేసి సమాజ్వాద్ పార్టీ, 2 వచ్చేసి త్రిపుర మోతా పార్టీ, 3 వచ్చేసి శివసేన పార్టీ, 4 వచ్చేసి బీజు జనతాదళ్ పార్టీ ఇచ్చాడు. గుర్తు ఏ వచ్చేసి శంఖం అని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి బాణము విల్లు, సి వచ్చేసి ఫైనాఫిల్, డి వచ్చేసి సైకిల్ గుర్తు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్లయితే సో మనకు సమాజ్వాద్ పార్టీకి సంబంధించి గుర్తు వచ్చేసి సైకిల్ గుర్తు అండి. మనకు సమాజ్వాద్ పార్టీకి సంబంధించినటువంటి స్థాపకులు ఎవరంటే మనకు ములాయం సింగ్ యాదవ్ గారు స్థాపించడం జరిగింది. మనకు అదేవిధంగా టీడీపీ పార్టీకి కూడా ఉండేటువంటి గుర్తు సైకిల్ గుర్తుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి త్రిపుర మోతా పార్టీ, మనకి దీని యొక్క గుర్తు వచ్చేసి మనకు ఫైనాఫిల్. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు పిబి మాణిక్యదేవ్ అనేటువంటి వ్యక్తి మనం దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా శివసేన పార్టీ, సో దీనికి సంబంధించినటువంటి గుర్తు వచ్చేసి బాణము లేదా విల్లు అని చెప్పేసి వస్తుందండి. సో దీనికి సంబంధించినటువంటి స్థాపకుడు మనం చూసుకున్నట్లయితే మనకు బాల్ ఠాక్రే స్థాపించడండి. బాల్ ఠాక్రే దీన్ని స్థాపించడం జరిగింది. సో అదేవిధంగా మనకు బాణము విల్లు అనేటువంటి 2 పార్టీలకు ఉంటుంది. ఏదంటే మనకు జార్ఖండ్ ముక్తి మోర్చా కావచ్చు, అదేవిధంగా శివసేన పార్టీ, 2 పార్టీలకు యొక్క గుర్తు వచ్చేసి మనకు బాణము మరియు విల్లు అనేటువంటి చూసుకోండి. నెక్స్ట్ బీజు జనతాదళ్ పార్టీ, దీనికి సంబంధించినటువంటి గుర్తు వచ్చేసి మనకు
శంఖం అనేటువంటి దీని యొక్క గుర్తు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి మనకు బీజు పట్నాయక్గా చూసుకోండి. బీజు పట్నాయక్గా చూసుకోండి. ప్రస్తుతం ఇతడు మనకు ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా చూసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కేరళ కాంగ్రెస్ పార్టీ మనకి ఇది స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి జోసెఫ్ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. అదేవిధంగా డిఎంకే పార్టీ మనకు కరుణానిధి స్థాపించడం జరిగింది. అన్నా డిఎంకే పార్టీ వచ్చేసి జయలలిత స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఎండిఎంకే మురుముచ్చి ద్రవిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి ఉంటుంది. ఇది వై గోపాలస్వామి స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకు జనతాదళ్ సెక్యులర్ పార్టీ కర్ణాటకలో ఉంటుంది. దేవగౌడ స్థాపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి మనకు కేసీఆర్ గారు స్థాపించడం జరిగింది. టీడీపీ పార్టీ వచ్చేసి మనకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా శివసేన పార్టీ చూసుకున్నట్లయితే బాల్ ఠాక్రే స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వచ్చేసి శిబు సోరెన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ పార్టీ వచ్చేసి ప్రకాష్ సింగ్ బాదల్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వచ్చేసి ఫరూక్ అబ్దుల్లా, ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పార్టీగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ స్థాపించడం జరిగింది. సో ఇట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు మనకు గూగుల్లో క్రోమ్ చేసినా కానీ వస్తాయండి. సో ఉన్నటువంటి ఈ యొక్క 57 ప్రాంతీయ పార్టీలను వాటి యొక్క స్థాపకులు ఎవరు అనేటువంటి చూసుకోండి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గుర్తు ఏంటి అనేటువంటి కూడా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి సి విజిల్ యాప్ని 2018 సంవత్సరంలో తీసుకొని వచ్చారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో హలో ఓటర్ అనే వెబ్ రేడియోని 2021 సంవత్సరంలో తీసుకొని వచ్చారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో రిమోట్ ఓటింగ్ ఫెసిలిటీని 2023 సంవత్సరంలో తీసుకొని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో A12 సరైనవి, B23 సరైనవి, C13 సరైనవి, D123 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు సి విజిల్ యాప్ అనేటువంటిది మనకు 2018లో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఎన్నికల్లో జరిగేటువంటి అక్రమాలను అరికట్టడం కోసం ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. హలో ఓటర్ అనేటువంటి వెబ్ రేడియోని మనకు 2021 సంవత్సరంలో మనకు ఎలక్షన్ కమిషన్ వారు తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీని ద్వారా మనకు ఓటర్లకి అవగాహన కల్పించడం కోసం హలో ఓటర్ అనేటువంటి కార్యక్రమాన్ని వెబ్ రేడియో ద్వారా మనకు 2021 సంవత్సరంలో అమల్లోకి తీసుకొని వచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా రిమోట్ ఓటింగ్ ఫెసిలిటీని 2023 సంవత్సరంలో తీసుకొని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్లీ ఇది 2024 సంవత్సరంలో అమలులోకి అవ్వడం జరిగింది. 2024 నుంచి దీనికి తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఉపయోగం ఏంటంటే దేశంలో ఏ నియోజకవర్గం నుంచైనా తన సొంత నియోజకవర్గానికి ఓటు వేసే అవకాశం కల్పించడమే రిమోట్ ఓటింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటారు. ఇది 2024 సంవత్సరంలో తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనకు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇచ్చిన దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ప్రాక్సీ ఓటింగ్ అని ఉంటుందండి. ప్రాక్సీ ఓటింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క ప్రతినిధిగా మరొకరికి వేసేటువంటి ఓటునే మనకు ప్రాక్సీ ఓటు అంటారు. ఇది 2003లో వచ్చింది. చూసుకోండి, ప్రాక్సీ ఓట్ అనేటువంటిది మనకు 2003లో వచ్చింది. అంటే ఒక వ్యక్తి అనేవాడు మనకు ఇప్పుడు ఏంటంటే ఆర్మీలో ఉన్నటువంటి పర్సన్ ఉంటాడు కదా, సో అతను ఓటు వేయలేని ఫెసిలిటీ, ఓటు వేయలేని పరిస్థితి కాబట్టి అతని తరపున తన యొక్క ప్రతినిధిగా ఇంకొకరు ఇక్కడ ఓటు వేసే అవకాశాన్ని కల్పించడమే ప్రాక్సీ ఓట్ అని చెప్పేసి అంటారు. ఇది 2003లో వచ్చింది. అదేవిధంగా మనకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేటువంటి ఉద్యోగులు వేసేటువంటి ఓటునే మనకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ అని చెప్పేసి అంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి ఇచ్చాడు. విస్తీర్ణం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం లడక్ అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గం చాందినీ చౌక్ అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం వచ్చేసి మనకు మల్కాజ్గిరి అని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా ఓటర్ల ప్రకారం అతి చిన్న నియోజకవర్గం వచ్చేసి మనకు లక్షద్వీపులు అండి, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా విస్తీర్ణం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం వచ్చేసి లడక్ ఇచ్చాడు మనకు. అదేవిధంగా దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. చిన్న నియోజకవర్గం వచ్చేసి మనకు వాయువ్య ముంబై అండి. సో వాయువ్య ముంబై వచ్చేసి మనకు విస్తీర్ణం రీత్యా చిన్నగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చూసుకోండి.
అదేవిధంగా ఇక్కడ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం వచ్చేసి చాందినీ చౌక్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు ఢిల్లీకి చెందినటువంటి ప్రాంతంగా చూసుకోండి. సో ఇక్కడ జనాభా అనేటువంటిది ఓటర్లు అనేటువంటి డిఫరెన్స్ క్లాసిఫికేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓటర్లు అత్యధికంగా అంటే మల్కాజ్గిరి, తక్కువ అంటే లక్షద్వీపులు, విస్తీర్ణం అత్యధికంగా అంటే లడఖ్, చిన్నది వచ్చేసి మనకు వాయువ్య ముంబై. అదేవిధంగా జనాభా అత్యధికంగా ఉన్నటువంటి అంటే మనకు చాందినీ చౌక్ అండి. సో దీని ప్రకారం 3 స్టేట్స్ మనకు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాలలో అత్యధిక నియోజకవర్గాలను ప్రకారం క్రమాను శ్రేణిలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి ఉత్తరప్రదేశ్, 2 వచ్చేసి పశ్చిమ బెంగాల్, 3 వచ్చేసి మహారాష్ట్ర, 4 వచ్చేసి బీహార్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకు పై నుంచి కింది వరకు క్రమంలో అమర్చాల్సి ఉంటుందండి. సో మనకు ఉత్తరప్రదేశ్లో స్థానాలు చూసుకున్నట్లయితే మనకు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయండి. 80 లోక్సభ స్థానాలు. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి మనకు 42 ఉన్నాయి. సో 42. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసి 48 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీహార్లో వచ్చేసి 40 ఉన్నాయండి. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే 1324 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తమిళనాడులో 39 ఉన్నాయండి. తమిళనాడులో 39 ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మనకు 29 ఉన్నాయండి. అదేవిధంగా కర్ణాటకలో 28. నెక్స్ట్ గుజరాత్ వచ్చేసి మనకు 26 ఉన్నాయి. నెక్స్ట్ రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సాలో 20 స్థానాలు ఉండడం జరిగింది. కేరళలో కూడా మనకు 20 స్థానాలు. తెలంగాణలో వచ్చేసి మనకు 17 లోక్సభ స్థానాలు ఉండడం జరిగింది. అస్సాం మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో 14 స్థానాలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలు. హర్యానాకు వచ్చేసి మనకు 10 స్థానాలు ఉండడం జరిగిందండి. సో ఉత్తరాఖండ్కి వచ్చేసి మనకు 5 స్థానాలు ఉండడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి 4 స్థానాలు ఉండడం జరిగింది. సో ఇవన్నీ స్థానాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సో ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని చెప్పేసి అడుగుతాడు. సో 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి మనకు 5 ఉన్నాయండి. సో 2 స్థానాలు ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఏంటంటే మనకు మేఘాలయ, త్రిపుర, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. సో ఈ 5 రాష్ట్రాలలో మనకు 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా 1 లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అని కూడా అడగవచ్చు. సో ఇవి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. 1 లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు 3 ఉన్నాయి. అవి ఏంటని చూసుకున్నట్లయితే మనకు సిక్కిము, నెక్స్ట్ వచ్చేసి మిజోరం, నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్. సో ఇందులో మనకు ఒకే ఒక లోక్సభ ఉన్నటువంటి స్థానాలు వచ్చేసి ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి 3 ఉన్నాయి. సో ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో మనం మొత్తం లోక్సభ స్థానాలు చూసుకున్నట్లయితే మనకు 530 లోక్సభ స్థానాలు రాష్ట్రాల నుంచి ఉండడం జరుగుతుంది. సో 20 లోక్సభ స్థానాలు వచ్చేసి మనకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మనకు ఉండాల్సిన లోక్సభ స్థానాలు వచ్చేసి మనకు 550 అనేటువంటిది మనకు ఉండాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు మనకు 545 లోక్సభ స్థానాలు ఉండడం జరిగిందండి. సో ఇందులో మనకు 530 రాష్ట్రాల నుంచి వెళ్ళి ఒక 15 వచ్చేసి మనకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండడం జరిగింది. సో అందులో మనకు 7 వచ్చేసి మనకు ఢిల్లీ నుంచి ఉన్నాయి. మిగతా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6 ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 543గా చూసుకోండి. 543గా చూసుకోండి. సో ఇక్కడ 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండాల్సి ఉంటుంది. కాకపోతే మనకు ఆంగ్లో ఇండియన్స్ ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1324 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. సో పార్లమెంటు ఈ యొక్క సంఖ్యను అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి సంఖ్యను న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం న్యాయస్థానాలకు లేదు. అంటే ఇందులో ఒక రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఒక రాష్ట్రంలో తక్కువగా ఉంది కదా. సో దీని మీద జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి అధికారం ఎలాంటి న్యాయస్థానాలకు లేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మౌలిక రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి పేర్కొనబడలేదు అన్నాడు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో మార్పులు చేసినారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో పార్టీ ఫిరాయింపు పాల్పడిన వారికి అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు మౌలిక రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల యొక్క నిరోధక చట్టం గురించి పేర్కొనబడలేదు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు మౌలిక రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా గురించి పేర్కొనబడలేదు. కాకపోతే మనకు 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క అంశాన్ని 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఇది చూసుకోండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో కొన్ని మార్పులు చేసినారన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కావడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ అనేటువంటి మనకు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అంశంగా చూసుకోండి. పార్టీ ఫిరాయింపు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీని ప్రకారం అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం సభాధిపతికి ఉంటుందండి. అంటే అది ఏ సభకు చెందినటువంటి వ్యక్తి అయితే ఆ సభకు సంబంధించినటువంటి సభాధిపతికి ఆ యొక్క వ్యక్తిని అనర్హుడుగా ప్రకటించే అధికారం ఉంటుంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1-2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు పార్టీ ఫిరాయింపు ఎప్పుడు వర్తిస్తుంది, పార్టీ ఫిరాయింపు ఎప్పుడు వర్తించదు అనేటువంటి సందర్భాలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి.
సో పార్టీ ఫిరాయింపు వర్తించే సందర్భానికి సంబంధించి నేను సపరేట్ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. సో పార్టీ ఫిరాయింపు వర్తించని సందర్భం అనేటువంటిది ఒకసారి చూద్దామండి. సో మనకు పార్టీ ఫిరాయింపు ఎప్పుడు వర్తించదని చూసుకున్నట్లయితే ఏ పార్టీ సభ్యుడైనా ఆ పార్టీ నుంచి బహిష్కరించబడినప్పుడు పార్టీ ఫిరాయింపు వర్తించదు. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బహిష్కరించబడినప్పుడు అతనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు వర్తించదు. అదేవిధంగా 2/3 వంతు చీలిపోయి ప్రత్యేక పార్టీలో చేరినప్పుడు, సో 2/3 వంతు చీలిపోయి ఇతర పార్టీలో చేరినప్పుడు, సో ఈ 2/3 వంతు ప్రజలకు కూడా వర్తించదండి. 2/3 వంతు వాళ్ళు వెళ్ళిపోయి కొత్తగా పార్టీ పెట్టుకుంటే వారికి పార్టీ ఫిరాయింపు వర్తించదు. సో ఇది మనకు 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం అండి. సో ఇది మనకు ఇటీవల ఇది ప్రాక్టికల్గా ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే మనకు మహారాష్ట్రలో జరిగిందండి. మహారాష్ట్రలో సంబంధించి శివసేన పార్టీకి సంబంధించినటువంటి 2/3 చీలిపోవడం జరిగింది. సో అక్కడ పార్టీ ఫిరాయింపు వర్తించలేదు కాబట్టి అది చూసుకోండి. సో అంతకన్నా ముందు మనకు 91వ రాజ్యాంగ సవరణ కన్నా ముందు మనకు 1/3 ఉండేటువంటిది. సో ప్రస్తుతం ఇది 2/3గా చేయడం జరిగింది. అదేవిధంగా నామినేట్ అయినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో 6 నెలల్లోగా ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ ఫిరాయింపు వర్తించదు. నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదా, 6 నెలల్లోగా ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారికి కూడా పార్టీ ఫిరాయింపు అనేటువంటిది వర్తించదు. సో అదేవిధంగా పార్టీ ఫిరాయింపు ఎవరికి వర్తించాలని చూసుకున్నట్లయితే లోక్సభ కావచ్చు, విధానసభకు సంబంధించినటువంటి స్పీకర్కి కావచ్చు, డిప్యూటీ స్పీకర్కి, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఉంటారు కదా, వారికి కూడా ఈ యొక్క సభాధిపతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా పార్టీ ఫిరాయింపు అనేటువంటిది వర్తించదు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇక్కడ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసు ఉందండి. మనకు పార్టీ ఫిరాయింపు పాల్పడిన వ్యక్తిని అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం మనకు సభాధిపతికి ఉంది కదా. సో మన సభాధిపతికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చా చేయరాదా అనేటువంటి దాని మీద మనకు ఒక సుప్రీంకోర్టు కేసు ఉంది. అదే మనకు కిహోటా వర్సెస్ జార్జీలకు సంబంధించినటువంటి కేసులో సభాధిపతి యొక్క నిర్ణయాన్ని కూడా న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని చెప్పేసి మనకి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. దీనికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసు అండి, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా మనకు స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనకు పార్టీ ఫిరాయింపు వర్తించని సందర్భాలు ఇందులో చూసాము. సో పార్టీ ఫిరాయింపు వర్తించేటువంటి సందర్భానికి సంబంధించి సపరేట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పార్టీ ఫిరాయింపు వర్తించే సందర్భాలను గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. 1 వచ్చేసి పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు అన్నాడు. 2 వచ్చేసి తమ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు అన్నాడు. 3 వచ్చేసి నామినేట్ అయిన సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకు పార్టీ ఫిరాయింపు వర్తించేటువంటి సందర్భం కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు అన్నాడు. సో పార్టీ బహిష్కరిస్తే పార్టీ ఫిరాయింపు కాదండి. సో అది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో తమ పార్టీ స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, సో ఇది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుందండి. అదేవిధంగా నామినేట్ అయినటువంటి సభ్యుడు 6 నెలల తర్వాత ఇతర రాజకీయ పార్టీలో చేరితే కూడా మనకు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది. 6 నెలలు కాకముందు ఒకవేళ వేరే పార్టీలో చేరితే మనకు పార్టీ ఫిరాయింపు వర్తించదు. 6 నెలల తర్వాత ఇతర రాజకీయ పార్టీలో చేరితే మాత్రమే నామినేట్ సభ్యునికి పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది. సో ఈ స్టేట్మెంట్స్ కాడ కూడా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. సో ఇచ్చిన దాంట్లో 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు పార్టీ ఫిరాయింపు వర్తించేటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఇతర రాజకీయ పార్టీలో మనం చేరినప్పుడు కావచ్చు, అదేవిధంగా పార్టీ జారీ చేసినటువంటి విప్ను ధిక్కరించినప్పుడు కావచ్చు, అదేవిధంగా మనకు స్వతంత్రంగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఏదైనా ఉంటే వేరే పార్టీలో చేరినప్పుడు కూడా మనకు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది. అదేవిధంగా మనకు పార్టీలకు సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు పాల్పడతాయి. అంటే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేక ఆదేశాలను మనం వేరే చర్యలకు పాల్పడినట్లయితే ఆ సందర్భంలో కూడా మనకు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందని ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2017-18 బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎలక్టోరల్ బాండ్స్ని ప్రవేశపెట్టారు అన్నాడు. 2 వచ్చేసి ఎలక్టోరల్ బాండ్స్ని జారీ చేసేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఉంటుందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి పూర్తి సమాచారం బహిర్గతం చేయాలని డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరిచిందన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ అండి. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2017-18 బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎలక్టోరల్ బాండ్స్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో 2017-18 బడ్జెట్లో భాగంగా అరుణ్ జైట్లీ గారు ఎలక్టోరల్ బాండ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇది 2018 నుంచి అమల్లోకి వచ్చిందండి. 2018 మార్చ్ మంత్ నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ని జారీ చేసేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకి ఎవరికి ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండడం జరుగుతుంది, ఇది చూసుకోండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది.
అదేవిధంగా ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని బహిర్గతం పరచాలని చెప్పేసి ఇటీవల మనకు డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అనేటువంటిది తీర్పు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది తన అఫిడవిట్లో ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వచ్చినటువంటి డబ్బును దానికి సంబంధించి ప్రచురణ చేయడం జరిగింది. సో 22,217 కోట్ల రూపాయలను ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చాయని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో తన యొక్క అఫిడవిట్లో ఎస్బీఐ దాఖలు చేయడం జరిగింది. సో ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎక్కువగా మనకు విరాళాలు పొందినటువంటి పార్టీ ఏదంటే మనకు బీజేపీ పార్టీ అండి. భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా విరాళాలు రావడం జరిగింది. సో అత్యధికంగా విరాళాలు ఇచ్చినటువంటి కంపెనీస్ ఏదని చూసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మనకు మెగా ఇంజనీరింగ్స్ ఉందండి. సో ఈ 2 కంపెనీస్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఉండడం జరిగింది. ఎక్కువ విరాళాలు ఇచ్చినటువంటి కంపెనీ వచ్చేసి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనేటువంటిది ఎక్కువ విరాళాలు ఇచ్చినటువంటి కంపెనీగా చూసుకోండి. ఎక్కువ విరాళాలను పొందినటువంటి పార్టీ వచ్చేసి మనకు భారతీయ జనతా పార్టీగా చూసుకోండి. సో దీనికి సంబంధించి మనకు 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జమిలీ ఎన్నికల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. 1 వచ్చేసి తొలి దశలో లోక్సభ అసెంబ్లీకి, 2వ దశలో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తన కమిటీ నివేదికలు చెప్పిదానిచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో దేశమంతా ఒకే ఓటరు జాబితాను తయారు చేయాలన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఏ కారణం చేత రద్దు అయితే 5 సంవత్సరాల కాల పరిమితి కోసం ఎన్నికలు నిర్వహించాలన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో నివేదికలోని అంశాలను అమలుపరచడం కోసం రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం లేదు అని చెప్పిందని ఇచ్చాడు. సో ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో జమిలీ ఎన్నికలు, సో మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం కోసం జమిలీ ఎన్నికల అధ్యయనం కోసం రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 2023 సెప్టెంబర్లో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తే 2024 మార్చి మంత్లో తన యొక్క నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించడం జరిగింది. సో ఇందులో సభ్యులు మనకు 8 మంది సభ్యులు ఉండడం జరిగిందండి. 1+7 సభ్యులు ఇందులో ఉండడం జరిగింది. చైర్మన్గా వచ్చేసి మనకు రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. సో సభ్యులుగా మనకు ఎవరు ఉన్నారని చూసుకున్నట్లయితే మనకు అమిత్ షా హోమ్ మినిస్ట్రీకి సంబంధించి అమిత్ షా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గులాం నబీ ఆజాద్, మాజీ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్. అదేవిధంగా ఎన్కే సింగ్ 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి చైర్మన్. నెక్స్ట్ ఏఆర్ చౌదరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సంజయ్ కొఠారి మాజీ సెంట్రల్ విజిలెన్స్ అధికారి. అదేవిధంగా మనకు హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేట్. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ కశ్యప్ మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్. సో 7 సభ్యులు ప్లస్ చైర్మన్తో కలిపి 8 సభ్యులతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తన నివేదిక ఇటీవల రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సమర్పించడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి అంశాల మీద మనకు క్వశ్చన్ రావడం జరిగిందండి. సో జమిలీ ఎన్నికల ఏర్పాటుకు అనుకూలమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే తొలి దశలో మనకు అసెంబ్లీ, లోక్సభకు సంబంధించి, అదేవిధంగా 2వ ఫేజ్లో మనకు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ ఫేజ్లో లోక్సభకు, అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోగా, సో 100 రోజుల్లోగా మనకు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ నివేదికలో చెప్పిందని ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దేశమంతా ఒకే ఓటర్ జాబితాను తయారు చేయాలని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇది ప్రపోజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఏ కారణం చేత అయినా రద్దు అయితే 5 సంవత్సరాల వరకు కాల పరిమితి కోసం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. 5 సంవత్సరాల కాల పరిమితి కాదు, రద్దు అయితే మిగిలిన కాలానికి మాత్రమే చేయాలని చెప్పేసి చెప్పింది. మిగిలిన కాలం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్టార్ట్ అయినాక 2 సంవత్సరాల తర్వాత రద్దు అయిందనుకో, తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల కోసం మాత్రమే మనకు ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ చెప్పడం జరిగింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నివేదికలోని అంశాలను అమలుపరచడం కోసం రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం లేదని చెప్పేసి ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుందండి. సో మనకి ఏంటంటే ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలను అమలుపరచడం కోసం ఆర్టికల్ 83, ఆర్టికల్ 172, సో ఈ 2 ఆర్టికల్స్ను సవరించాలని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 82A కూడా చేర్చాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీ తన యొక్క రిపోర్ట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తన నివేదికలో ఉన్నటువంటి అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి సభ్యులను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2023 కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ నియామక చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో సభ్యులను గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 వచ్చేసి ప్రధానమంత్రి, 3 వచ్చేసి లోక్సభ ప్రతిపక్ష నేత, 4 వచ్చేసి కేంద్ర మంత్రి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి,
డి వచ్చేసి 1 to 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 2023లో వచ్చినటువంటి చట్టం ఏంటంటే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల నియామక చట్టం అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం మనకి ప్రధాన కమిషనర్ కావచ్చు, ఇతర కమిషనర్ నియమించాలంటే అందులో ఆ ఎంపిక కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారని చెప్పేసి అడిగాడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందులో సభ్యుడు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ వనే రాంగ్ అవుతుందండి. సో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండేది, కాకపోతే ఈ చట్టం ప్రకారం ఇందులో ఇతడు సభ్యుడు కాదు. సో ప్రధానమంత్రి ఇందులో సభ్యుడు, అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత ఇందులో మనకు సభ్యుడిగా ఉండాలి, అదేవిధంగా కేంద్ర మంత్రి ఇందులో సభ్యుడిగా ఉండాలి. సో ఇచ్చిన దాంట్లో 2, 3, 4 సరైనవి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి కూడా మన క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో భాగంగా మనకు ఎన్నికల సంఘము దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ మీద క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.